మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ రంగనాథ సుదర్శనం గారు రచించిన పెళ్ళి ఆగిపోయింది. ఒక మంచి కథను వినేద్దామండి. పెళ్ళి ఆగిపోయింది. ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఖరీదైన శుభపత్రికలు, పట్టు పీతాంబరాలు, ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ మండపం, అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు, బ్రహ్మాండంగా 10 కాలాల పాటు చెప్పుకునేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్. ఇక సరస్వతి విషయం చెప్పనవసరం లేదు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయబద్ధంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లల్లో తల మునకలైపోయింది. ఇదిగో మిమ్మల్నే, ఏమండి, బ్యాండ్ మేళం వద్దనుకున్నాంగా, ఆ సన్నాయి మేళం సంగతి చూడండి. అలాగలాగే ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చేయండి. అసలే ఫారిన్ పెళ్లి కొడుకు, వసతులన్నీ స్పెషల్గా ఉండేలా చూడండి. మళ్ళీ మాటొస్తుంది సుమా అన్నట్లు మర్చిపోయాను. ఒంటి బ్రాహ్మణుడు సొంటి కొమ్ములా కాకుండా జంటగా మరో బ్రాహ్మణుడిని తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి. సంభావన మనమే ఇస్తామని, కాస్త శాస్త్రం తెలిసిన వారిని చూడమని మరీ చెప్పండి అన్నది సరస్వతి. సరే, అలాగే కాని ఆ పసుపు కొట్టే రోకళ్ళ సంగతి చూడు. మళ్ళీ అది దొరకలేదు, ఇది కదరలేదు, ప్రాణాలు తోడేస్తావు అన్నాడు ప్రసాద్. ఆ అలాగేలేండి అంది సరస్వతి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆడపిల్ల మనసులో ఏమున్నది, తాను మనస్ఫూర్తిగా పెళ్లికి సిద్ధమైందా లేదా అన్న తన ఆలోచనే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. కానీ దీనిని తల్లిదండ్రులు తప్పని అనలేము. తమ బిడ్డల మీదున్న విపరీతమైన ప్రేమ కారణం చేతను తమ పిల్లలకు తాము చేసేదంతా మంచిదనే నమ్మకము. కానీ పిల్లలెంత ఎదిగినా ఇంకా వారిని చిన్న పిల్లలుగానే చూస్తూ వాళ్ళకేం తెలుసునని వాళ్లను తేలిగ్గా తీసుకుంటారు. కానీ అన్ని విషయాల్లోనూ చాలా గొప్పగా ఉండే సంబంధం చూడాలని తమ తాహతకు మించి కట్న కానుకలు ఇచ్చైనా సరే తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి తల్లిదండ్రులు ఈ విపరీతమైన ప్రేమే పిల్లల పాలిట శాపంగా మారినట్లే తల్లిదండ్రుల పట్ల పిల్లలకున్న భయమో భక్తో లేదా వారి దూకుడుతనమో తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతున్నది. ఇది వాస్తవం. ఈ పరిస్థితులే ఈ పెళ్లి కథను ఊహించని మలుపు తిప్పాయి. పెళ్లి కోసం కన్నెపిల్ల ఎన్నో కలలు కంటుంది. కాబోయే భర్త గురించి, ఆ తర్వాత అతనితో గడపబోయే జీవితం గురించి. కాని ఆరాధ్య ఈ పెళ్ళంటేనే భయపడుతుంది. ఇష్టం లేదని చెప్పలేదు, అలా అని ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోను లేదు. మనసులోని భావాన్ని, బాధను ముఖంలో కనపడనీయకుండా ఎంత జాగ్రత్త పడ్డా దాచలేకపోతుంది. అందుకే కాబోలు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. తన భావాలన్నీ డైరీగా రాయడం అలవాటు ఉన్న ఆరాధ్య గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలుపెట్టింది. బహుశా ఆ తర్వాత ఇక డైరీ రాయడం కుదరకపోవచ్చు అనుకున్నది కాబోలు. ఎప్పటికి నా హీరో నాన్నే. చిన్నప్పటి నుండి నా సంతోషంలోనే నాన్న తన ఆనందం చూసుకున్నాడు. నాకింత వయసొచ్చినా నాన్న పక్కన ఆయన చేతిపై తలపెట్టి నిద్రపోతే అదొక ఆనందం, అదొక భరోసా. ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నాన్న దగ్గరే నాకు లభిస్తాయి అనిపిస్తుంది. నాన్న కూడా అంతే. పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి, నా ఆనందం కోసం ఏం చెయ్యాలి అని ప్రతి క్షణం పరితపిస్తూ ఉంటాడు. నిద్ర లేవగానే నా ముఖం చూడటం, నుదుటిపై ముద్దు పెట్టడంతో నాన్న దినచర్య మొదలవుతుంది. ఇక అమ్మ ఇప్పటికి ఇంటికి దగ్గర ఒకనాడు నా చేత్తో అన్నం తిననివ్వదు. అమ్మ చేతి గోరుముద్దలంటేనే నాకు కూడా చాలా ఇష్టం. పనులన్నీ పక్కన పెట్టి కొసరి కొసరి నాకు అన్నం తినిపిస్తుంది అమ్మ. ఇంకా చాలమ్మా, నా కడుపు నిండిపోయింది అంటే, ఇదిగో ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇదిగో ఇదే ఆఖరిది దేవుడి ముద్ద అంటూ సెంటిమెంట్తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుంది అమ్మ.
అంత మంచి తల్లిదండ్రులు ఒక్కగానొక్క కూతురునవ్వడం నా అదృష్టం. నా మీద ఎక్కడలేని ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మ నాన్న మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అది నాపై వారికున్న ప్రేమ. అలాంటి నాన్నతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను? నేను లేకుండా బ్రతకలేనని, కావాలంటే అంకుల్తో నేను మాట్లాడతానని సుదీప్ ఎంత చెప్పినా ససేమిరా అన్నాను. ఎందుకంటే నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషమే ముఖ్యం గనుక. మన ప్రేమను బలిచేయొద్దు. ఆరాధ్య, బాగా ఆలోచించు. ఇది జీవితం. జీవితం అంటే బొమ్మలాట కాదు. మనసొక చోట, మనువొక చోట నరకంలా ఉంటుంది తెలుసా? అని ఎన్ని రకాలుగా చెప్పినా నేను నిన్ను ప్రేమించిన దానికి 100 రెట్లు ఎక్కువగా నాన్నను ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితంలో నరకం అంటూ ఉంటే అది నాన్నకు బాధ కలిగించినప్పుడు మాత్రమే. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన్న ఎలా చెబితే అలా నడుచుకుంటాను. నాన్నను బాధపెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుందంటే అది నా చావు మాత్రమే. నా ఊపిరి ఉన్నంత వరకు నాన్న కోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను తప్ప నాన్నను బాధ పెట్టను అని నిక్కచ్చిగా సుదీపుకు చెప్పేశాను. ఈ ఒక్క రోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అని ఎంత చెప్పినా నో అన్నాను. నా నిర్ణయం మారదని సుదీప్కు తెలుసు. నీలా నాన్నను ఇంతగా ప్రేమించే కూతురు దొరకటం మీ నాన్న అదృష్టం. అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించకపోవడం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్. సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చటానికి బయటికి వచ్చింది. రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులా చెదిరిపోయాయి. డైరీని మూసి అలాగే పడుకున్నాను. తెల్లవారితే పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉన్నా నా మనసు ఒంటరితనంతో బాధపడుతుంది. తెల్లవారేసరికి నాన్న చేతిపై నిద్రపోతున్నాను. నాన్న కళ్ళ నుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు నా బుగ్గలపై పడటంతో మెలకువ వచ్చింది. నాన్నా అన్నాను. నాన్న చేతిలో నా డైరీ ఉంది. నాన్న నన్ను పొదివి పట్టుకొని, తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించరా, నీ మనసు తెలుసుకోలేకపోయాను అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు. సరే, ఇక చేసేదేమీ లేదురా, సమయం చేయి దాటింది. నేను చెప్పినట్లు చేస్తావా నాన్న అన్నాడు. తప్పకుండా నాన్న అన్నట్లు తల ఊపాను, నాన్న గుండెల్లో తలదాచుకుంటూ. నువ్వెళ్ళి పెళ్లి కూతుర్ల చక్కగా ముస్తాబవు తల్లి అన్నాడు నాన్న. సరే నాన్న అన్నాను. పెళ్లికి మరో గంట సమయం ఉంది. అంతా రెడీ అయి మండపానికి బయలుదేరాము. మేళతాళాలతో ముత్తైదువుల మంగళహారతి తోడురాగా బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మండపం చేరుకున్నాము. బరువెక్కిన నా హృదయం బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది. కారు దిగ్గానే పెళ్లి మండపంలో బంగారు బొమ్మ రావేమి పందిట్లో పెళ్లి జరిగినే అని పాట వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. నాన్న నన్ను గమనించినట్లున్నాడు. దగ్గరగా వచ్చి నా తలపై చేయి పెట్టి, భయపడకు బిడ్డా అన్నట్లు నన్ను దీవించి నా చేయి పట్టుకొని కళ్యాణ మండపంలోకి నడిపించాడు. ఆయన చేతి స్పర్శ నన్ను ఓదార్చుతున్నట్లు అనిపించింది. కానీ నా మనసును నేను ఓదార్చుకోలేకపోతున్నాను. మండపంలోకి చేరగానే నేను రెడీ అవ్వడానికి పక్క గదిలోకి వెళ్ళాను. నా కోసం సిద్ధంగా ఉన్న సుదీపు నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు. అది నాన్న చేవరాలు. తల్లి, ఈ పరిస్థితిలో పెళ్లి ఆపలేను. అలా అని నా చిట్టి తల్లి బాధను చూడలేను. అందుకే నువ్వు సుదీప్తో సంతోషంగా వెళ్ళు. ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను. ఇట్లు మీ నాన్న. పెళ్ళికొడుకు కారు కళ్యాణ మండపంలోకి వచ్చింది. నా చేయి పట్టుకున్న సుదీపు పక్కదారి గుండా నన్ను కళ్యాణ మండపం నుండి బయటకు తీసుకువెళ్ళాడు. దూరంగా నిలబడి నాన్న చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు. ధైర్యంగా సుదీప్తో ముందడుగు వేశాను. ఆ తర్వాత నేను లేచిపోయానని నాన్నను అందరూ నానా రకాల మాటలు అన్నారు. నాన్న మౌనంగా అన్నీ నా కోసం భరించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. నాన్న మా పాపను చేతిపై పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతున్నాడు. నేను నాన్నవడిలో నా బిడ్డను చూసి మురిసిపోయాను. ఆయన మంచి నాన్నతో పాటు మంచి తాత కూడా అయినందుకు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.